2 మనం సీన్ 1 ఇప్పటికి 2 పార్ట్స్లోని అర్థం చేసుకున్నాం. ఇది థర్డ్ పార్ట్. ఈ వీడియోలోని మనం చూద్దాం ఏ రకంగా అయితే ఫ్యాక్షన్ ఇంకా కాన్స్పిరసీని ముందుకు తీసుకెళ్తున్నారు అని అన్నది. దే ఆర్ కాంటెంప్లేటింగ్ వెదర్ యాంటనీ షుడ్ ఆల్సో బీ కిల్డ్ అలాంగ్ విత్ సీజర్. అయితే ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క ఐడియా ఇస్తారు. సో వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్స్ అని అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఈ వీడియో తెలుగులో లైన్ బై లైన్ ఎక్స్ప్లెనేషన్ సింపుల్ తెలుగులో మీకు ఇస్తుంది. సో ప్లీజ్ డూ నాట్ స్కిప్, ఫాలో టిల్ ది ఎండ్ సో దట్ యూ అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ and its meaning. So let's get straight into the video. అయితే ఇప్పుడు కాసియస్ ఏమంటాడు, బట్ వాట్ ఆఫ్ సిసరో షల్ వి సౌండ్ హిమ్. అయితే మనం సిసరోని కూడా అడుగుదామా ఈ కాన్స్పిరసీలోని పాల్గొనమని సిసరోని అడుగుదామా అనేసి. సౌండ్ హిమ్ అని అంటే ఆస్క్ హిమ్, తనకు కూడా మనం ఇది తెలియచెప్దామని. ఐ థింక్ హీ విల్ స్టాండ్ వెరీ స్ట్రాంగ్ విత్ అస్. అయితే తను కూడా మనతో పాటు చాలా స్ట్రాంగ్గా నించుని హీ విల్ ట్రై టు సీ దట్ ఇట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ అనేసి అంటాడు క్యాసియస్. క్యాస్క్ అంటాడు లెట్ us నాట్ లీవ్ హిమ్ అవుట్, అయితే వదిలిపెట్టద్దు, తన్ని కూడా ఇంక్లూడ్ చేసుకుందాం అనేసి క్యాస్క్ అంటాడు. సినా కూడా అంటాడు నో బై నో మీన్స్, అమ్మమ్మో అస్సలు వదలకూడదు అని. మెటలిస్ ఏమంటాడు ఓ లెట్ us హ్యావ్ హిమ్ ఫర్ హిస్ సిల్వర్ హెయిర్స్ అని అంటే గ్రే హెయిర్ అంటే పండు జుట్టు, తనకుండే పండు జుట్టు వలన విల్ పర్చేస్ అస్ అ గుడ్ ఒపీనియన్, మనకి అడ్వాంటేజ్గా అది కన్వర్ట్ అవుతుంది. ఇట్ విల్ బీ అన్ అడ్వాంటేజ్ అనమాట. ఎందుకు అతనికి ఉండే ఎక్స్పీరియన్స్ వలన. ఓకే సిసరో చెప్పాడా, అయితే అందులో మాటలో ఏదో కొంచెం ఇది ఉంది, వెయిట్ ఉంది అని అనుకుంటారు తక్కిన రోమన్స్ అందరూ. అండ్ బై మెన్స్ వాయిసెస్ టు కమెండ్ ఆర్ డీడ్స్, అయితే అతను ఏం చేస్తారు, తక్కిన మనుషులందరిది కూడాను మెన్స్ వాయిసెస్ అని అంటే వాళ్ళ తాలూకా ఒపీనియన్ కూడా తెలుసుకుంటాడు. అండ్ ఇతను చెప్తే తక్కిన వాళ్ళందరూ కూడా అర్థం చేసుకుంటారనమాట. వాళ్ళు కూడా డెఫినెట్లీ దే విల్ అండర్స్టాండ్ వాట్ హీస్ ట్రయింగ్ టు సే. మెన్స్ వాయిసెస్ అంటే పబ్లిక్ సపోర్ట్ దొరుకుతుంది. వాళ్ళందరూ కూడా కమెండ్ అని అంటే దిస్ ఇస్ కమెండబుల్ అని అంటారు కదా, అంటే ప్రైజ్ వర్ది అనమాట. సో వాళ్ళందరూ కూడా ఓ మంచి పని చేశారు, తప్పు లేదు, మీరు చేసింది కరెక్టే అనేసి అందరు మనుషులు అంటారు. ఇట్ షల్ బీ సెడ్ హిస్ జడ్జ్మెంట్ రూల్డ్ అవర్ హ్యాండ్స్, అయితే ఇట్ అని అంటే ద కిల్లింగ్, ది అసాసినేషన్. అయితే ఎందుకు చేశారు, సెడ్ హిస్ జడ్జ్మెంట్ రూల్డ్ అవర్ హ్యాండ్స్, సిసరో తాలూకా జడ్జ్మెంట్, హిజ్ అని అంటే సిసరో అనమాట. ఇక్కడ అతని జడ్జ్మెంట్ వలన మన చేతులు ఆ రకంగా ఆ పని చేసాయి అనేసి దాన్ని బ్యాలెన్స్ చేసేస్తాయి. ఆర్ యూత్స్ అండ్ వైల్డ్నెస్ షెల్ నో విట్ అపియర్, అయితే మనలో ఉండే యంగ్ ఏజ్, మనం యంగ్ బ్లడ్, అయితే తర్వాత వైల్డ్నెస్, మనం కొంచెం రఫ్గా ఉండొచ్చు అలాగని మనుషులు అనుకోవచ్చు మనల్ని. నో విట్ అని అంటే ఇది అస్సలు తప్పు లేదు అనేసి ఎక్కడ కూడా కనిపించదు అనమాట. వీళ్ళు చేసింది తప్పుగా అనిపించదు ఒకవేళ సిసరో వీళ్ళతో ఉంటే కనుక. బట్ ఆల్ బీ బెరీడ్ ఇన్ హిస్ గ్రావిటీ. గ్రావిటీ అని అంటే ఇంపార్టెన్స్ అనమాట. That his wisdom, you can say his brain or his wisdom, atani taluka జ్ఞానం ఎంత ఉందో దాంట్లోని ఇదంతా కూడా మేనేజ్ అయిపోతుంది, అంటే ఆయన అకౌంట్లోకి వెళ్ళిపోతుంది అనేసి వీళ్ళ తాలూకా ఉద్దేశం అనమాట. సో దానికి మన బ్రూటస్ ఏమంటాడు, ఓ నేమ్ హిమ్ నాట్, అయితే వద్దు వద్దు వద్దు, తన పేరు తీసుకోవద్దు, లెట్ us నాట్ బ్రేక్ విత్ హిమ్, అయితే మనం తనని ఇంక్లూడ్ చేసుకోవద్దు, తనని ఇందులోకి మనం తేవద్దు. లెట్ us నాట్ బ్రేక్ విత్ హిమ్ అని అంటే ఆస్క్ హిమ్ ఆర్ లైక్ పర్సువేడ్ హిమ్, పర్సువేడ్ ఆర్ రిక్వెస్ట్ హిమ్, మనతో రమ్మని రిక్వెస్ట్ చేయొద్దు మనం. ఫర్ హీ విల్ నెవర్ ఫాలో ఎనీథింగ్ దట్ అదర్ మెన్ బిగిన్, ఇతరులు మొదలు పెట్టింది ఆయన ఎప్పుడు కూడా ఫాలో చెయ్యడు. సో హీ ఈజ్ నాట్ అ గుడ్ ఫాలోవర్ అనమాట. అంటే చెప్తే తను అది పూర్తిగా చేసేటట్టుగా అయితే ఉండడు. సో బ్రూటస్ దీంతో మనకేం తెలుస్తుంది, హీ హ్యాస్ అ వెరీ గుడ్ like you can say judgment of people. He can actually understand people very well. Cassius say then leave him out, అయితే వదిలిపెట్టేద్దాం. Casca indeed he is not fit, ఇప్పుడు మళ్ళీ వీళ్ళు మాట మార్చేశారు, అతను ఫిట్ కాదనేసి అంటారు. Decius shall no man else be touched but only Caesar, అంటే సీజర్ ఒక్కడేనా, ఇంకెవరిని కూడా మనం చంపమా అనేసి Decius అడుగుతాడు. Cassius Decius well urged, కరెక్ట్గా మంచి మాట అడిగావు. ఐ థింక్ ఇట్ ఇస్ నాట్ మీట్ మార్క్ యాంటనీ, అయితే ఇట్ ఈస్ నాట్ మీట్ మార్క్ యాంటనీ అని అంటే మార్క్ యాంటనీని కూడా కన్సిడర్ చెయ్యాలా అని అన్నట్టు
క్యాసియస్కి ఒక డౌట్ వస్తుంది అనమాట. ఐ థింక్ ఇట్ ఇస్ నాట్ మీట్ మార్క్ యాంటనీ సో వెల్ బిలవర్డ్ ఆఫ్ సీజర్ షుడ్ అవుట్లివ్ సీజర్. అయితే మార్క్ యాంటనీని వదిలిపెట్టడం కరెక్ట్ కాదు. ఎవరైతే సీజర్కి అంత ప్రియమైన ఫ్రెండో హీ షుడ్ లివ్ ఆఫ్టర్ సీజర్ అని అన్నది కరెక్ట్ కాదు అనేసి క్యాసియస్ అంటాడు. అంటే తన్ని కూడా చంపేయాలి, ఇద్దరు కూడా ఏకంగా ఒకేసారి చచ్చిపోతారు అనేసి. వీ షల్ ఫైండ్ ఆఫ్ హిమ్ అ ష్రూడ్ కంట్రైవర్. అయితే అతను కంట్రైవర్ అని అంటే మొత్తం తను అంత ష్రూడ్ అని అంటే చాలా క్లెవర్ అనమాట. కంట్రైవర్ అంటే స్కీమర్, చాలా ప్లానింగ్ ఏదేదో చేసేస్తాడు. యాంటనీ ఇలాగా సీజర్ని చంపేసిన తర్వాత యాంటనీ బోల్డ్ ప్లాన్లు వెయ్యొచ్చు అని అన్న ఒక డౌట్ క్యాసియస్కి వస్తుంది. క్యాసియస్ ఏమంటాడు, యాంటనీ వి షల్ ఫైండ్ ఆఫ్ హిమ్ అ ష్రూడ్ కంట్రైవర్. అయితే వదిలిపెడితే కనుక ఆయన స్కీమ్ చేస్తాడు, మాస్టర్ మైండ్ వేసేసి ప్లానింగ్ చేయటం మొదలెడతాడు. అండ్ యు నో హిజ్ మీన్స్ అని అంటే తన స్ట్రెచ్ అనమాట. ఎంతవరకు అయితే తనకి సోర్సెస్ ఉన్నాయో, తనకి బోల్డ్ అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఇఫ్ హీ ఇంప్రూవ్ దెమ్ మీ వెల్ స్ట్రెచ్ సో ఫార్ ఎస్ టు అనాయ్స్ ఆల్. అయితే తను ఒకవేళ కనుక నిజంగా తన సోర్సెస్ అందరికీ చెప్పేసి అందరినీ కూడగట్టుకుని ఒకవేళ మన మీద తిరగపడ్డాడు అని అంటే అది మనకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అనాయస్ ఆల్ అని అంటే అది మనకి అసలు నచ్చదు ఆ విషయం. విచ్ టు ప్రివెంట్ లెట్ యాంటనీ అండ్ సీజర్ ఫాల్ టుగెదర్. సో దాని కొరకు మనం ఏంటంటే ఇబ్బంది పడకుండా సీజర్ అండ్ యాంటనీ ఇద్దరిని కూడా చంపేద్దాం అనేసి క్యాసియస్ సేస్. సో క్యాసియస్ ఇస్ వెరీ క్లెవర్. హీ నోస్ హూ ఇస్ వాట్, ఎవరు ఎటువంటి వాళ్ళు అని అన్నది క్యాసియస్కి బాగా తెలుసు. అయితే బ్రూటస్ he is not emotional. Cassius is not emotional. He is, you can say, rational. He is practical. He thinks from his brain. He uses his brain to think, whereas Brutus uses his heart. Now, our course will seem too bloody, Caius Cassius. అయితే తను ఏమంటాడు, మన కోర్స్ అని అంటే మన ఎంటర్ప్రైజ్ ఆర్ మన యాక్టివిటీ, మన ప్లాన్ చాలా ఏంటంటే రక్తపాతంతో ఉన్నది అనిపిస్తుంది ఇద్దరిని చంపేస్తే. దిస్ ఇస్ ది యాక్చువల్ నేమ్ ఆఫ్ క్యాసియస్, ఫుల్ నేమ్ ఆఫ్ క్యాసియస్. టు కట్ ద హెడ్ ఆఫ్ అండ్ దెన్ హ్యాక్ ద లిమ్స్. అయితే తల నరికేసి ఆ తర్వాత బాడీ పార్ట్స్ కూడా నరకటం అని అన్నది అది చాలా చాలా దౌర్జన్యంగా దారుణంగా అనిపిస్తుంది. అలా చేయకూడదు. లైక్ రాత్ ఇన్ డెత్ అండ్ ఎన్వీ ఆఫ్టర్వర్డ్స్. అయితే రాత్ అని అంటే యాంగర్ అనమాట, చావులో కోపం, అండ్ ఎన్వీ ఆఫ్టర్వర్డ్స్. ఆ తర్వాత కూడా ఇంకా కుళ్ళుకుంటుంది, చచ్చిపోయిన తర్వాత చంపేసిన తర్వాత ఇంకా కూడా కుళ్ళుకోవడం లాగా అనిపిస్తుంది. అంటే తల నరికేస్తే చచ్చిపోతాడు, ఆ తర్వాత కూడా ఇంకా ఎందుకు ఒక్కొక్క బాడీ పార్ట్ వేరు చేయటం. సో అలాగది చాలా చాలా రక్తపాతంతో నిండి ఉన్నది అనిపిస్తుంది. ఫర్ యాంటనీ ఈజ్ బట్ అ లింబ్ ఆఫ్ సీజర్. అయితే యాంటనీ ఏంటి, ఒక లింబ్, ఒక చెయ్యి లాంటి వాడు అనమాట, తనకి కుడి చేతి లాంటి వాడు. సో తల నరికేస్తే చెయ్యి వేరే నరకక్కర్లేదు, ఎందుకంటే చెయ్యి ఎలాగో పని చేయలేదు తల నరికేస్తే అన్న ఉద్దేశం అనమాట. లెట్స్ బీ సాక్రిఫైజర్స్ బట్ నాట్ బుచర్స్. మనం సాక్రిఫైస్ చేసామంటే ఇప్పుడు మనం మేకని తీసుకెళ్ళి బలి ఇస్తాం కదా, అది మంచి కోసం అనేసే మనం చెప్పుకుంటాం. అలాగే సీజర్ని చంపడం ఏంటంటే రోమ్ మంచితనం కోసం మనం చంపుతున్నామని కనిపించాలి, కానీ మనం బుచ్చర్స్ లాగానంటే మనం ఏంటంటే మాంసం కొట్టేవాళ్ళగా టకటకటక కసాయి వాళ్ళగా కనిపించకూడదు అని అన్నట్టు అంటాడు కాయస్. వీ ఆల్ స్టాండ్ అప్ అగేన్స్ట్ ద స్పిరిట్ ఆఫ్ సీజర్. స్పిరిట్ ఆఫ్ సీజర్ అంటే సీజర్లో ఉండే అంబిషన్, తనలో ఉండే ఏంటంటే టిరనీ, దట్ ఈస్ యాక్చువల్లీ గ్రోయింగ్. వీటి అగేన్స్ట్ మనం పోరాడుతున్నాం, కానీ సీజర్ మనకి యాక్చువల్లీ ఒక ఎనిమీ కాదు. అండ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ మెన్ దెర్ ఇస్ నో బ్లడ్. అయితే ఇది మనం చూస్తే గనక అందులో మనం రక్తపాతం చేయాల్సిన లేదు, అంత రక్తపాతం చేయాల్సిన అవసరం అయితే లేదు. దట్ వీ దెన్ కుడ్ కమ్ బై సీజర్ స్పిరిట్. అయితే తను ప్రాధేయపడుతున్నాడు దేవుడికి, అయ్యో దేవుడా మాకు ఏంటంటే తన్ని చంపకుండా తనలో ఉండే ఈ యాంబిషన్, తర్వాత ఈ టైరనీ ఇదంతా ఉంది కదా, అది చంపగలిగి ఉండుంటే మనిషిని చంపాల్సిన అవసరమే ఉండేది కాదు అనేసి తను అంటాడు. సో దిస్ ఈజ్ ఇమోషనల్ థింకింగ్ అనమాట. This is emotional thinking. He still loves Caesar. Here you can see that he still loves Caesar. He doesn't really want to kill him. He wants to kill the spirit of Caesar that is filled with ambition and tyranny. And not dismember Caesar. అంటే తనని చంపకుండా తనలో ఉండే ఆ స్పిరిట్, తనలో ఉండే రైజింగ్ అంబిషన్ అండ్ అన్ని కుళ్ళువన్నీ కూడా చంపేయాలని తన ఉద్దేశం అన్నమాట. బట్
అలా సీజర్ మస్ట్ బ్లీడ్ ఫర్ ఇట్, కానీ ఏం చేస్తాము, సీజర్ చచ్చిపోవాల్సిందేను. అండ్ జెంటల్ ఫ్రెండ్స్, లెట్స్ కిల్ హిమ్ బోల్డ్లీ. అయితే మనం చాలా ధైర్యంగా తనని చంపేద్దాం, బట్ నాట్ రాత్ఫుల్లీ, అంటే కోపంతో కాదు, చాలా ధైర్యంతో చంపుదాం మనం. లెట్స్ కార్వ్ హిమ్ యాజ్ అ డిష్ ఫిట్ ఫర్ ద గాడ్స్. దేవుడికి మనం నైవేద్యంలాగా మనం అర్పిద్దాం, తపనిస్తే నైవేద్యంలాగా అర్పించుదాం, కానీ నాట్ హ్యూ హిమ్ యాజ్ అ క్యారెక్టర్స్ ఫిట్ ఫర్ హౌండ్స్. అంటే కుక్కకి మనం ఇలాగ ముక్కలు వేస్తాం కదా, నరికేసి ముక్కలు పడేసినట్టుగా అలాగ పడేయొద్దు. తనకి మనం దేవుడికి సమర్పించిన ప్రసాదంలాగా నైవేద్యం పెడదాం. అండ్ లెట్ అవర్ హార్ట్స్ యాజ్ సటిల్ మాస్టర్స్ టు. మన మనసులు ఏంటంటే మాస్టర్స్ చాలా సౌమ్యంగా stir up their servants to an act of rage. అయితే వాట్ హీ సేస్ ఇస్ లెట్స్ యాక్చువల్లీ తన్ని సమర్పిద్దాం మనం దేవుడికి ఒక ప్రసాదంలాగా. అండ్ లెట్ అవర్ హార్ట్స్ యాజ్ సటిల్ మాస్టర్స్ డు స్టర్ అప్ ద సర్వెంట్స్ టు అన్ యాక్ట్ ఆఫ్ రేజ్. అయితే మన మనసులు మనం ఏ రకంగా కేంద్రీతం చేయాలి అని అంటే, మాస్టర్స్ ఏ రకంగా అయితే పని వాళ్ళ చేత పనులు చేయించుకుంటారు, వాళ్ళకి అసలు ఏ రకమైన భయం కానీ లేకపోతే తడపడరు, వాళ్ళు చెప్తారో ఆ సర్వెంట్స్ చేస్తారు. అలాగే మన మనసుల్ని మనం ట్యూన్ చేసుకోవాలి. ఏంటంటే ఇంత ఘోరాతి ఘోరమైన పని కూడా మనం చాలా కామ్గా చేయడానికి మనం మైండ్ని, మన మనసుని ట్రైన్ చేసుకోవాలి. మనం ఎక్కడ కూడా కనిపించకూడదు మనం చేస్తున్నది తడపడుతున్నట్టు. అండ్ ఆఫ్టర్ సీమ్ టు చైడ్ దెమ్. చైడ్ అని అంటే మనం ఏంటంటే మనం వెక్కిరించడం అని కాదు, వీ షుడ్ ట్రై టు క్రిటిసైజ్ అన్నమాట. క్రిటిసైజ్, మనం ఏంటి సీజర్ ఇలా చేశాడు అలా చేశాడు అనేసి మనం క్రిటిసైజ్ చేయాలన్నమాట. అందుకని మనం ఇది చేసాము అనేసి దానికి ఒక రీజనింగ్ ఉంటుంది. దిస్ షల్ మేక్ అ పర్పస్ నెసెసరీ. అయితే దాంతో మనం అలాగా క్రిటిసైజ్ చేసామంటే సీజర్ని, తన తప్పులు బయటికి అందరికీ జనాలకి తెలియచెప్పాము అని అంటే, అప్పుడు మన పర్పస్ ఏంటి, తను చాలా ఎక్కువ స్ట్రాంగ్ అయిపోతాడని కదా, అందుకని చంపామనేసి ఆ పర్పస్ అందరికీ కూడా అర్థమవుతుంది. మన కుళ్ళుగా ఏంటంటే మనం ఇది చేయలేదు, ఎన్విఎస్ అయిపోయి మనం తన మీదన ద్వేషం పెంచుకుని కుళ్ళుగా మనం ఇది చేయలేదు, అది చాలా ఇంపార్టెంట్, రోమ్ కోసం అది ఇంపార్టెంట్ అని మనం చేసాం. విత్ సో అపీరింగ్ టు ద కామన్ ఐస్. అయితే అలాగే సామాన్యులందరికీ కూడా, సామాన్య మనుషులందరికీ కూడా అదే విధంగా అర్థమవుతుంది. వీ షల్ బి కాల్డ్ పర్జర్స్ నాట్ మర్డరర్స్. పర్జర్స్ అంటే సాక్రిఫైజర్స్ అన్నమాట. మనం అంతమంది కూడా ఎలాగా సాక్రిఫైస్ చేసాము, జస్టిస్ని ఇచ్చాము మనం. వీ హ్యావ్ డిస్పెన్స్డ్ జస్టిస్ అని అనుకుంటారు, కానీ మర్డరర్స్ లాగా మాత్రం మనం వాళ్ళకి కనిపించాం. అండ్ ఫర్ మార్క్ యాంటనీ, థింక్ నాట్ ఆఫ్ హిమ్. మార్క్ యాంటనీ గురించి ఆలోచించద్దు, ఫర్ హీ కెన్ డూ నో మోర్ దెన్ సీజర్స్ ఆర్మ్. అయితే వెన్ సీజర్స్ హెడ్ ఇస్ ఆఫ్. అయితే సీజర్ తలకాయ నరికేసిన తర్వాత చెయ్యి ఏం పని చేయలేదు కదా, బలహీనం అయిపోతుంది, చచ్చిపోతుంది. అదే రకంగా యాంటనీ ఏం చేయలేదు, తను చచ్చిపోయిన తర్వాత చేయలేడు. క్యాసియస్, yet I fear him. ఇక్కడికి కూడా he is very very watchful. Cassius is still very watchful. He is not convinced. అయితే నాకు ఎప్పటికీ భయం వేస్తుందంటే, ఫర్ ఇన్ ది ఎన్గ్రాఫ్టెడ్ లవ్ హీ బేస్ టు సీజర్. ఎంతో డీప్ రూటెడ్ లవ్ ఉంది తనకి సీజర్ అంటే, యాంటనీ మనసులో అని అంటాడు. బ్రూటస్, అలాస్ గుడ్ Cassius, do not think of him. తన గురించి ఆలోచించకు. ఇఫ్ హీ లవ్ సీజర్, ఆల్ దట్ హీ కెన్ డూ ఇస్ టు హిమ్సెల్ఫ్. అయితే సీజర్ని అంత ప్రేమిస్తే గనక, ఏమైనా చేస్తే గనక తనే ఏదో చేసుకుంటాడు, కానీ బయటను ఎవరికి ఏమీ హాని కలిగించడు అని అంటాడు. టేక్ థాట్ అండ్ డై ఫర్ సీజర్ అంటే తన గురించి ఆలోచించి తన ప్రాణం తీసుకుంటాడేమో కానీ ఇతరుల ప్రాణం అయితే తీయడు యాంటనీ అనేసి చెప్తాడు. అండ్ దాట్ వర్ మచ్ హీ షుడ్, ఫర్ హీ ఈస్ గివెన్ టు స్పోర్ట్స్, టు వైల్డ్నెస్ అండ్ మచ్ కంపెనీ. అయితే యాంటనీ యొక్క విలాస పురుషుడు లాంటి వాడు. ఆటలు పాటలు ఆడవాళ్ళు ఇవన్నీ తనకి చాలా మంచి కంపెనీ అన్నీ ఇష్టం అనమాట. సో తొందరగా మర్చిపోయి తన లైఫ్లోకి మళ్ళీ వెళ్ళిపోతాడు, ఇది మర్చిపోతాడు అని అన్నట్టు అంటాడు అనమాట. ట్రిబోనియస్, దెర్ ఇస్ నో ఫియర్ ఇన్ హిమ్. అయితే భయపడక్కర్లేదు. లెట్ హిమ్ నాట్ డై. అయితే తను చావక్కర్లేదు, తను వదిలిపెట్టేద్దాం. ఫర్ హీ విల్ లివ్ అండ్ లాఫ్ ఎట్ దిస్ హియర్ ఆఫ్టర్. కొన్నాళ్ళు పోయిన తర్వాత తను కూడా నవ్వుకుంటాడులే, ఆహా సీజర్ పోయాడా, ఓకే అన్నట్టు నవ్వుకుంటాడు అనేసి అంటారు. ఈలోగా క్లాక్ స్ట్రైక్స్ అండ్ వీ స్టాప్ హియర్ విత్ ది ఎక్స్ప్లెనేషన్ వీడియో నెంబర్ 3. మళ్ళీ number 4లోని కలుద్దాము. I hope you have understood. If there are any doubts, you can always ask them in the comment section and I'll answer them. Thank you. Bye-bye.